నేను ఉపవాసంలో ఉన్నా, నేను తినకూడదు. నాకు ఇదే లాస్ట్. ఎట్లుందోలా ఉంది, ఎట్లుందోలా ఉంది. కళ్ళు మూసుకొని తిన్నామంటే ఇదేనా? చింటూ కరెక్ట్ చెప్తాడు. అప్పుడులో నువ్వు నవరసాలు చేసేవాడు కదా చింటూ. నేను మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి, గీతా గారి దగ్గరికి వెళ్తే నాకు స్పెషల్గా చాక్లెట్స్ ఇచ్చి ఇంట్లో వాళ్ళందరికీ టేస్ట్ చేపిమని చెప్పారనమాట. చాక్లెట్స్ ఏంటి అంటే డ్యూరియన్ ఫ్రూట్ ఉంటుంది కదా, డ్యూరియన్ విత్ చాక్లెట్ అనమాట. చింటూ ఏ టేస్ట్ బాగుంటుంది, ఏ బాగుంటుంది చింటూ. నిహాల్ అమ్మ చాక్లెట్ తిని అంటే ఆను ఎక్స్ప్రెషన్ క్యాప్చర్ అయిన వాళ్ళు. ఎట్లుందోలా ఉంది, ఏదోలా అంటే ఎట్లుంది? ఏ తినద్దమ్మా. అవునండి బెరీ తింటాడు. గుడ్ గుడ్ గుడ్. ఇది నేషనల్ ఫ్రూట్ యాక్చువల్లీ. ఆటండి నువ్వు కూర్చోనన్నా నిహాల్, ఇప్పుడు నువ్వు తినాలి టేస్ట్. కొంచెం స్మెల్ ఉంది బెర్రీకి. ఇందులో డ్యూరియన్ లేదు, ఎక్కువ చాక్లెట్ ఉంది. అటు తిరుగు, పిన్ని సైడ్ తిరుగు. ఎట్లుంది నానా? తిను, మరి బ్యాడ్ కదా. ఏం టాబ్లెట్ రా? ఇప్పుడు నిహాల్ నువ్వు చెప్పాలి. లడ్డు చింటూ నువ్వు చెప్పాలి. చింటూ కరెక్ట్ చెప్తాడు. అప్పుడులో నువ్వు నవరసాలు చేసేవాడు కదా చింటూ. నేను ఉపవాసంలో ఉన్నా, నేను తినకూడదు. నాకు ఇదే లాస్ట్. కళ్ళు మూసుకొని తిన్నామంటే ఇదేనా? వద్దు నాన్న, పట్టుకో పడేసి. చాక్లెట్ లేకపోతే పెద్దనేడి అన్నయ్య ఏ ధ్రువుకి తెలీదు, ధ్రువుకి పెడదాం రండి. ఒక నిమిషం బెరీ ఆగు, నువ్వేం చెప్పకు. నేను చాక్లెట్స్ తినా. ధ్రువ్ ఒక స్పెషల్ చాక్లెట్ నీకు టేస్ట్ చూపిస్తా, దా బయటికి రా. ధ్రువుకి టేస్ట్ ఎట్లని చెప్పాలి. అన్నిటికన్నా వెరైటీగా పెట్టి నువ్వెందుకు తినలేదు నాన్న?
అందరికన్నా అత్తమ్మ హైలైట్ ఏంటంటే నోట్లో పెట్టిన తర్వాత ఆ స్మెల్ ఇట్లా వెరైటీగా ఉంటుంది కదా, అది కాదు. గేట్లకి వెళ్ళి ఎవరో వచ్చిర్రు, ఎవరో వెళ్తుర్రు, మీదికి ఎవరో పోతుర్రు, అదే చూస్తుంది కన్ను. ఇంతమంది ఉండగా మన ఇంటికి ఎవరన్నా వచ్చి ఏమన్నా పట్టుకోపోతారు అక్కడ నాకు అర్థం కాదు. మా అత్తమ్మ నీకు ఎందుకే అంత ఆరాటం? అది నోట్లు ఉన్నా కూడా అదే చూస్తున్నట్టు. ఇక్కడ ఎవరు వచ్చిర్రు, ఏదో అవుతుంది. సో నిన్న నైట్ వచ్చారు వీళ్ళు. నిన్న నైట్ పూజ అయిన తర్వాత మంచిగా డిన్నర్ చేసాము. ఎవరి ముచ్చట వాళ్ళది చూడండి అసలు. అది ఈ స్వీట్ బాగుంటది. కాదు, ఇది లాల్ పేడ అనేసి మనకు అక్కడ దొరుకుతుంది కాశీలో. బెల్లంతో చేస్తే బాగుంటది, చాలా టేస్టీ ఉంటది. లేదు నన్ను అయిపోయింది, ఈసారి వెళ్ళినప్పుడు తింటావా యశు? డూరియన్స్ లడ్డు టేస్ట్ చేయవే అది ఎట్లుందో. కానీ కొంచెం డ్రై అయినట్టుంది, బట్ బాగుంటుంది. ఇది నువ్వు ఇది టేస్ట్ బాగుంటుంది. డ్రై అయింది ఇప్పుడు. ఓకేనా? చెర్రీ ఫేస్ అంతా ఎక్స్ప్రెషన్ అంతా చేంజ్ అయిపోయింది అసలు. అంటే ఇట్లా వెరైటీగా పెట్టిండు అనమాట. ఏంది ఇది ఇంత గలీసిందని. అది ఆ డూరియన్ ఫ్రూట్ బస్లో కానీ హోటల్స్లో కానీ ఫ్లైట్స్లో కానీ నాట్ అలౌడ్. ఆ స్మెల్లే అంత ఘోరంగా ఉంటుంది. బట్ నిజానికి టేస్ట్ అంత బ్యాడ్ ఏమి ఉండదే. నేను బాలీకి వెళ్ళినప్పుడు తిన్నా, కానీ దాంట్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంటండి. మధ్యలో షూట్ చేస్తుంటే మా ఆయన లైట్స్ ఆఫ్ చేసేసాడు. అది ఊరికి అలా సరదాగా టైం స్పెండ్ చేస్తున్నాం. మా లడ్డు వాళ్ళ ఇంటి ఎదురుగా ఒక అమ్మాయి డెలివరీ అయిందంట. ఒక పాప ఒక బాబు అంట, ట్విన్స్ అంట. సో ఇప్పుడు అక్కడికి వెళ్ళి వాళ్ళని చూడాలి. వాళ్ళు చిన్నప్పటి నుండి కాదురా, వాళ్ళు ఇప్పుడే పుట్టిర్రు, ఇంకా చిన్న పిల్లలు. మనం నీ టాయ్స్ అన్ని వాళ్ళకి ఇద్దాం. ఓకేనా? ఇద్దాం కాదు, కొంచెం వాళ్ళ 1 hour 2 hours వాళ్ళ నాకు పెద్దాం, తర్వాత మళ్ళీ ఇంటికి చేసుకుందాం. వాళ్ళు ఆడుకుంటారా ఈ రోజు నుండి? అదే బర్త్డే కావాలి, ఆడాలి. ఒక 6 months అయితే వీళ్ళు ఆడుకోవడానికి కొంచెం వాళ్ళకి బాగుంటది. నార్మల్ డెలివరీ సీజరీనా? ఎందుకంటే ఒకటి బ్రీచ్ పొజిషన్, ఒకటి సెఫాలిక్. ట్విన్స్ అంటే ఫస్ట్ చాలా కష్టం, ఫస్ట్ థింగ్ కదా. ఒక 3 years వచ్చే వరకు లాస్ట్ డేస్ లో కొంచెం ఆయుష పడుతుంటే కూర్చోడానికి కష్టమైంది. అదండి ఊరికే సరదాగా చిన్న బ్లాగ్. బాయ్.